నందమూరి కుటుంబమే అయినా జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి దూరంగా ఉండడం అభిమానులకు అసలు ఏమాత్రం నచ్చని విషయం. సోషల్ మీడియాలో అతనిపై అవకాశం దొరికిన ప్రతిసారి ఒక వర్గం టీడీపీ క్యాడర్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాలను కూడా ఆ వర్గం సైలెంట్ గా బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి అవకాశం ఉన్న ప్రతిసారి తిడుతూ ఉంటారు. బాలయ్య కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతూ ఉంటారు. తన ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చే కమెంట్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ టీడీపీతో ఎంత దూరంగా ఉన్నాడో నందమూరి కుటుంబానికి కూడా అంతే దూరంగా ఉన్నాడు. నందమూరి కుటుంబంతో అతను ఈ మధ్య కాలంలో కలిసిన సందర్భాలే లేవు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి కుటుంబానికి దగ్గర కాబోతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల పలు సందర్భాల్లో నందమూరి కుటుంబంలోని కొందరికి సపోర్ట్ చేస్తూ కమెంట్స్ చేశాడు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా, జానకిరామ్ కుమారుడు సినిమా ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇక ఇప్పుడు నందమూరి కుటుంబంలో జరిగే ఒక ఫంక్షన్ కు ఎన్టీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తన మనవళ్ల కోసం బాలయ్య ఒక ఫంక్షన్ చేస్తున్నారట. అయితే ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో ఘనంగా నిర్వహించాలని ముందు భావించారు. కానీ నిమ్మకూరులో చేసేందుకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 10,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటుగా తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ కుటుంబం కూడా హాజరయ్యే విధంగా బాలయ్య ప్లాన్ చేస్తున్నారట. ఇదే కార్యక్రమానికి ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని నందమూరి కుటుంబ వర్గీయులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా ఆహ్వాన పత్రిక మాత్రం తన సతీమణి వసుంధరతో కలిసి బాలయ్య ఇచ్చే అవకాశం ఉందట. అయితే ఎన్టీఆర్ వస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి ఇటీవల జరిగిన చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరవుతాడు అనుకున్నారు. కానీ అమరావతి మాత్రం వెళ్లలేదు. దేవరా సినిమాను బాలయ్య ఫ్యాన్స్ గట్టిగా ట్రోల్ చేయడం కూడా ఎన్టీఆర్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. అందుకే మళ్ళీ ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడనే కమెంట్స్ వచ్చాయి. మరి బాలయ్య ఆహ్వానాన్ని మన్నించి ఎన్టీఆర్ హాజరవుతాడా లేదా అనేది చూడాలి. అటు ఎన్టీఆర్ తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా దూరంగానే ఉంటున్నాడు.